బోడుప్పల్లో వక్ఫ్ భూములు ఉన్నాయని తప్పుడు రికార్డులతోటి కాలనీలు వచ్చినాక ఆ భూములను మళ్ళీ ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ భూములు ఎవరి మీద అయితే తప్పుడు రికార్డులు సృష్టించి అక్కడి పేదలకు అన్యాయం చేసిండ్రో విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. దత్తాత్రేయ, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణంతో చోటు చేసుకున్నది. వారికి సహజంగానే ఉండేటువంటి పేరు ప్రఖ్యాతులు వారి శ్రీమతికి బీఆర్ఎస్ వారు టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోటీలో కాంగ్రెస్ ప్రత్యేకించి ఒక వర్గాలు కులాలు అన్ని దీన్ని తీసుకొచ్చేసింది. కాంగ్రెస్ యొక్క నిజాయితీని నిరూపించుకోవడం కోసమని వాళ్ళ యొక్క తత్వం ఏదైతే ఉందో అది ప్రజల మీద రుద్దడం కోసమని ఇవాళ నవీన్ యాదవ్ అనేటువంటి క్యాండిడేట్ ని అక్కడ నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మంత్రివర్గంలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే ముఖ్యమంత్రి గారు కొంతకాలం 2 ఏళ్ల క్రితం ప్రభుత్వం నాని మునుపు ఆయన అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు పర్యటన చేస్తూ బోడుపల్లి గ్రామానికి వచ్చి 10,000 మంది బాధితులకు నేను సహాయం చేస్తాను ముఖ్యమంత్రి అవ్వంగానే అని ప్రమాణం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయి మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంతవరకు కూడా ఆ యొక్క మాట ఏదైతే ఉన్నదో ఆ మాటనికి నిలబడి కట్టుబడి దాన్ని చేయలేకపోయారు వారు. అంటే బోడుపల్లిలో 10,000 మంది ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితులను వీలు లేకుండా ఉన్నదండి. అమ్ముకోవడానికి వీల్లేదు, కొనుక్కోవడానికి వీల్లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి తప్పిస్తామని వాగ్దానం చేసి ప్రభుత్వంలోకి వచ్చి ఆ పని ఇంతవరకు చేయడం జరగలేదు వాళ్ళు. కానీ ఇవాళ ఉప ఎన్నిక వచ్చేటప్పటికి మేము అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేసి అన్ని మాటలు మాట్లాడుతున్నారు అక్కడ. దీన్ని ప్రజలు గమనించాలి. కావాలంటే మీరు వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా మీరు ఒకసారి అందరూ కూడా చూడండి. చూసి మీరు తగిన విచక్షణ జ్ఞానంతో మంచి నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని నేను సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జై హింద్.